ఉద్యోగాల్లో చేరుతున్నారా? కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్. కొత్తగా 3 పథకాలు ప్రకటించిన నిర్మలమ్మ. మేక్ ఇన్ ఇండియా లక్ష్యంగా ఉత్పత్తి రంగంలో ఉపాధి. 2 ఏళ్ల పాటు 3000 ఈపీఎఫ్ఓ రియంబర్స్మెంట్స్. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ లో ఏపీకి వరాల జల్లు కురిపించింది. ఈ క్రమంలోనే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి కూడా ప్రభుత్వం తాజా బడ్జెట్ నేపథ్యంలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా 1 కాదు 2 కాదు ఏకంగా 3 పథకాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉద్యోగ భవిష్య నిధి ఆధారంగా ఈ పథకాలను అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఉద్యోగంలో ఫస్ట్ టైం చేరిన వారిని ఎంకరేజ్ చేసేలా ఓ నెల వేతనం అందిస్తామని కూడా నిర్మలమ్మ స్పష్టం చేశారు. అయితే దీనిని ఏ ఒక్క రంగానికి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని రంగాలకు విస్తరింపజేస్తామని కూడా ఆమె తెలిపారు. ఇక ఈ పథకంలో భాగంగా గరిష్టంగా 15,000 అందిస్తామని, వాటిని వాయిదా పద్ధతిలో 3 సార్లు చెల్లిస్తామన్నారు. ఇక మేక్ ఇన్ ఇండియా లక్ష్యంగా ప్రవేశపెట్టిన 2వ పథకంలో భాగంగా ఉత్పత్తి రంగంలో ఉపాధిని క్రియేట్ చేయడమే ధ్యేయంగా చేస్తారు. తొలిసారి ఉద్యోగంలో చేరిన వారితో పాటు యాజమాన్యాలకు కూడా ఈ ప్రోత్సాహం అందిస్తారు. ఇక ఉద్యోగం కల్పించినప్పటి నుండి 4 ఏళ్ల వరకు ఈ ప్రోత్సాహకాలు ఉంటాయి. దీనిని 1 లక్ష వేతనం ఉన్న వారికి వర్తింప. ఈ పథకంలో మొత్తం 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.